వింటున్నారా? చెప్పనా అది అది ఏమంటారంటే ఫైనల్ గా ఆయన వింటున్నారా? వినబడుతోందా? అవి వింటున్నాను మేడం, వింటున్నాను మేడం. సుధా గారు కూడా రాలేదు. అంటే మన లోపల ఆ, అంటే ప్రేమ అన్నది ఉంటే అసలు మనకి లైఫ్ లో సాంగ్ ఆఫ్ లైఫ్ లేదు. అంటే మనకి హ్యాపీనెస్ లేక ఈ భగవంతుడు కావాలని అంటున్నాం. ఆ యాక్చువల్ గా ఏ వ్యక్తి అయితే హృదయంలో ప్రేమ ఉంటుందో ఆయన కంటెంటెడ్ ఆనందంగా ఉంటాడు. ఆ ప్రేమ ఉండడం వల్ల మీకు కమ్యూన్ చేయగలం మనం. ప్రేమ లేనప్పుడు మీరు ఎంత జ్ఞాని దగ్గరికి వెళ్ళినా సరే ఆ కమ్యూనికేషన్ ఉండదు అక్కడ. అంటూ ఆ ప్రేమ ఉన్నప్పుడు ఇంక ఎవరు మనకు అక్కర కావాలని కూడా ఉండదు అని అలా చెప్పారు బాగా. అర్థమైందా? ప్రేమరహితమైన జీవించడం గడపడం బట్టి మన లైఫ్ ఇలా ఉంటుంది. మనం కంపేర్ చేసుకుంటాం. ఆ, ఇంకా ప్రాపంచిక విషయాలకు వెళ్తున్నాం బికాస్ మన లైఫ్ ఎప్పుడు శుష్కంగా ఉంటుంది. అంటే హ్యాపీనెస్ లేకుండా. దట్ ఈస్ వై మనం ఏమో ఈ విషయ వస్తువుల్ని వెనకాల వెళ్తాం. అలాగే భగవంతుడు అంటున్నాం. అర్థమైందా అది? వినబడుతోందా? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. నేను మ్యూట్ లో ఉన్నాను కాబట్టి అంటే కాదు, అతను అన్నది వినిపిస్తుంది. ఏంటంటే మిగతా వాటి వెనకాల వెళ్ళినట్టుగా. అంటే బికాస్ మనకి సాంగ్ ఆఫ్ లైఫ్ అన్నది లేదు. అంటే మన జీవితంలో మనకి హ్యాపీనెస్ లేదు. ఉమ్, అంటే మీరేమోని ఏదైతే వర్ణించలేమో దాన్ని మీరు చెప్పమంటున్నారు. అది చెప్పేమంటే అది కానే కాదు అది. అంటే అంతే కదా. ఏంటి గాలిని అవును చేతితో మేడం, పట్టుకోవడం అంటే అది పట్టుకున్నామంటే అది గాలి కాదు. అవును మేడం. ఏదైతే కొలతలు లేదో దాన్ని కొలవమని కొలిచి చెప్పాలంటున్నారు. అలాంటప్పుడు అది ఏ, ఎప్పుడు కాదు. మనం కరెక్ట్. ప్రేమించం గనక మనం హ్యాపీగా లేము. అందుకని మనం ఏంటేంటో అన్ని కనిపెడతాం. అవన్నీ మనకి హ్యాపీనెస్ ఉమ్, ఇస్తాయని. అదే విధంగా భగవంతుడిని కూడా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఉమ్, అంటే నిజంగా చూడండి అంతే కదా. అవును మేడం. మన జీవితంలో మనకి ప్రేమ అన్నది ఉంటే మన్నేమో ప్రజలు ఉమ్, ఆదర్శాలు డామినేట్ చెయ్యవు. అవన్నీ మనకి సెకండరీ విషయాలు ఉమ్, అయిపోతాయి. అవును మేడం. మనం నిజమైన హ్యాపీ పీపుల్ గా అవుతాం మనకి నిజమైన ప్రేమ ఉంటే. అవును మేడం. మీరేంటి అదే అంటే ఏదైతే తెలియదో తెలుసున్న మాటల్లో చెప్పమంటున్నారు. తెలియంది చెప్పేము అంటే అది తెలుసున్నదే అయిపోతుంది కానీ తెలియంది అవ్వదు కదా. అంటే అన్నోన్ అవ్వదు కదా. అంటే మనకి ఇప్పుడు తెలుసున్నది దాన్ని మనం కంటిన్యూ ఆ, చేస్తున్నాం. అవును మేడం, దాన్ని ఏమవుతుందంటే మళ్ళీ మనం కిందికి తీసుకొచ్చి ఇది చేస్తా ఉన్నాం. వర్ణించాలని కింది కింది అంటే ఆ, అతీత స్థాయిలో ఉన్నదిని మళ్ళీ ఆ, ఒక స్థాయికి తీసుకొచ్చి మళ్ళీ చేయాలని ట్రై చేస్తా ఉన్నాం. అందుకని అంటే మనం అది. అసలైన ఫ్యాక్ట్ ఏంటంటే మనం హ్యాపీగా లేము. ఆ, మనకేంటంటే ఎందుకు మనకు తెలుసుకోవాలి ఆ శాశ్వతమైంది అంటే హ్యాపీనెస్ అని దాన్ని. అంటే మనం హ్యాపీగా లేము, డిగ్రేడెడ్ గా ఉంటున్నాం, డల్ గా ఉంటున్నాం. అందుకోసమని మనం ఏంటంటే చాలా అలసటతో ఉంటాం. అందుకే అన్నోన్ అన్న దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం, నోన్ ఫీల్డ్ లోకి లాగాలని. అప్పుడు మనం కరెక్ట్. ఎప్పుడు సత్యాన్ని కనుక్కోలేం. ఉమ్, ఎవరు కనుక్కున్నారు, ఎవరు రియలైజ్డ్ అని ఇది అడిగే భగవంతు ఎవరని అడిగే బదులుగా మీరు ఉమ్, అటెన్షన్ అంతటి నేను అవేర్నెస్ మీద పెట్టండి. వాట్ ఈజ్ అంటే మీ యథార్థ స్థితి తెలుసుకోవడానికి. అప్పుడు మీకు ఏంటంటే ఉమ్, అన్నోన్ అన్నది మీరు తెలుసుకోగలరు. అది మీ దానంతటి అదే వస్తుంది. వాట్ ఈజ్ అన్నది మీరు అవగాహన చేసుకుంటే అప్పుడే మీకు ఎక్స్ట్రా ఆర్డినరీ సైలెన్స్ వస్తుంది అని. అదే మిమ్మల్ని సత్యం వైపు తీసుకెళ్తుంది ఉమ్, అంటున్నారు. చూసారా? అంటే అంతేగాని భగవంతుడు ఎక్కడ అని రియలైజ్ చేశారు ఇవన్నీ అనవసరం కదా. అంటే వీటిని బదులుగా అటెన్షన్ ని వాట్ ఈజ్ అన్న దాన్ని పెట్టండి అంటున్నాడు. మీలో ఉన్న డల్నెస్ ని మీరు కనుక్కోవడం చాలా కష్టం అంటున్నారు. ఉమ్, మీలో గ్రీడ్ ని మీరు చూడడం
అవన్నీ మీలో ఉన్న చెడ్డ ఉద్దేశ్యాలు, ఆశలు ఇవన్నీ మీరు చూసుకోవడం చాలా కష్టమే. ఉమ్, ఇవన్నిటిని అవేర్నెస్ తో చూస్తేనే సత్యం అన్నది తెలుస్తుంది. సత్యం ఒక్కటే మనం లిబరేట్ చేస్తుంది. మీ యొక్క పోరాటం ఏదో కావాలి అన్న స్ట్రగుల్ మిమ్మల్ని లిబరేట్ చేయలేదు. ఉమ్. మీకు మీరున్న దగ్గర ఏదో నుంచి కావాలి ఏదో కావాలి అన్న ఇది ఏమవుతుందంటే అది ఇంకా ఘర్షణకే దారి తీసేటట్టుంది కదా మేడం. అది అది అలాగే ఈ మీకు వింటే దూరంగా ఏం లేదు రియాలిటీ అన్నది. మీరేంటంటే గతాన్ని కంటిన్యూ చేస్తున్నారు అంతే. ఆ కంటిన్యూ చేయడం తోటి మీ రియాలిటీ మీకు దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అవ్వట్లేదు. ఇక్కడే ఇప్పుడే ఉంది ఆ శాశ్వతత్వం. అంటే ఇది టైం బట్టి వస్తుంది. కొన్నాళ్ళు అయ్యాక మేము సాధన చేస్తాం అనేది టైంతో సంబంధం లేనిది. మనసు ఎప్పుడు లేజీ అన్నమాట. అంటే అందుకనే అది బద్ధకంగా ఏంటంటే ఈ అది ఎప్పుడు అడ్డులే పెడుతూ ఉంటుంది. అందుకని రైట్ మెడిటేషన్ అన్నారు. అంటే అప్పుడే సంపూర్ణమైన పని అన్నది మనం చేస్తాము అంటూ. ఆ కంప్లీట్ యాక్షన్ ఎప్పుడంటే మనస్సు ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో, ఈ కంటిన్యూ అవుతోంది కదా, మనకి ఎప్పుడు కంటిన్యూ అవ్వాలని కోరుతాం, దాన్ని అవగాహన చేసుకోవాలి. అంటే సైకలాజికల్ మెమరీ కాదు అది. అంటూ ఎంతకాలం అయితే ఈ మెమొరీ పనిచేస్తూ ఉంటుందో మైండ్ ఎప్పుడు కూడా అవగాహన అవ్వదు. అది ఎప్పుడు క్రియేటివ్ గాను అలర్ట్ గా అవుతుందంటే దాని యొక్క ఈ అంతం అవ్వడాన్ని మనం గ్రహించినప్పుడే. అంటే మనస్సు అంతం అవ్వడాన్ని, ఆ అంతం అయినప్పుడే, అంటే అక్కడ రిపిటేషన్ ఉండదు, ఆ కంటిన్యూటీ ఉండనప్పుడే, అంటే డెత్ అయినప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే అక్కడ ఆ నూతనత్వం, అంటే ఆ అనంతత్వం అనేది వస్తుంది. అంటే మనం ఎప్పుడు పాతది కంటిన్యూ చేస్తూ అందులోనే ఉండిపోతున్నాం కదండి. అర్థమైందా? అవును మేడం. అంతసేపు మనకి అనంతత్వం రాదంటున్నారు. అది బాగా చెప్పారు ఆ టాపిక్ లో. చూసారు కదా, అంటే మనం ఎప్పుడు డిగ్రేడెడ్ గా డల్ గా ఉంటున్నాము. అందుకే మనకి ఏదో ఇంకేదో కావాలి. అలాగే ఇంకేదో కావాలి దాంట్లో భగవంతుడు కావాలి. అది అనంతమైన దాన్ని మనం ఏమైనా పరిమితం చేయగలమా? ఒకవేళ చేస్తే అది అనంతమైనది కాదు. చూసారా ఎలా చెప్పారు? మనలో లవ్ లేదు. అందుకని నిజంగా ప్రేమ ఉంటే అక్కడ నీకు ఏం అక్కర్లేదు. అవును మేడం. అప్పుడు ఇవి భగవంతుడు కావాలని కూడా మీకు ఉండదన్నారు. నేను రాత్రి నాకు చంద్రశేఖర్ గారికి మంచి డిస్కషన్ జరిగింది 2 గంటలు. అవునా మేడం? 2 అవర్స్ మాట్లాడాం. ఆయన చెయ్యాలనుకున్నప్పుడే నేను ఫోన్ చేస్తున్నా అంటే. అవునా మేడం? అబ్బా. అంటూ చెప్తున్నారు. ఓకే, ఇదేనండి. అంటే చూసారా భగవంతుడి కోసం ఎలా చెప్పారో. మనం ఏంటేంటో ఊహించుకుంటామండి, వీళ్ళు వాళ్ళు చెప్పినవన్నీ బుర్రలో పెట్టుకుని. ఆ హృదయంలో ప్రేమ ఉంటే అదే సంపూర్ణం అన్నిటికంటే. కరెక్ట్. క్లోజ్ చేసేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.